హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే రుచులు. నేను ఈరోజైతే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం రోజు ఎలా పూజ చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేనైతే తులసి తీసుకొచ్చి మాల కట్టాను. అలాగే పువ్వులన్నీ పెట్టి ఇలా డెకరేషన్ చేశాను. తర్వాత అయితే నేను రైస్ వండేసి తాలింపు వేసుకున్నాను పులిహోరకి. తర్వాత దద్దోజనం చేశాను. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. ఇదేంటే నేను చింతపండు పులిహోర చేశాను, అదైతే కొన్ని పిక్స్ మిస్ అయినాయి. అలాగే మల్లెపూలు తీసుకొచ్చాను. స్వామివారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా. ఇవన్నీ మాల కట్టి పెట్టుకున్నాను. మల్లెపూలన్నీ మా చెట్టుకి పూసాయి, అవన్నీ మాల కట్టి పెట్టాను. ఇలా మాల కట్టేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ పువ్వులన్నీ మనము పూజకి ముందే సిద్ధం చేసుకోవాలి కదా. తులసి పువ్వులు, తమలపాకులు అన్నీ దేవుడికి ఏమేం కావాలనేది అన్నీ ముందే సిద్ధం చేసుకున్నాను. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఎల్లో క్లాత్ వేసుకొని ఇలా పూలతో డెకరేషన్ చేసాను. స్వామివారు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు. తులసి మాల, అలాగే మల్లెపూలు తెల్లగా ఎల్లో కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం స్వామివారికి. అవి కూడా చాలా బాగా అనిపించాయి. నేనైతే పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. చాలామంది చాలా తీరులా చెప్తున్నారు. నేనైతే నాకు తెలిసినట్టు సింపుల్గానైతే నేనైతే చేస్తున్నాను. ఇలాగా నా సాటర్డే పూజ అయితే ఇలా జరిగింది. చాలా సింపుల్గా, అంటే ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ అది లేకుండా నేనైతే చేసుకున్నాను. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజ. ఇలా చేశాను. ఇలా చేశాక 7 శనివారాల వ్రతం కదా, 7 ఒత్తులేసి పిండి దీపాలు, అంటే పిండిలో మనం బెల్లము, నెయ్యి, పాలు ఇవన్నీ వేసుకొని పిసికి ప్రమిదలాగా చేసుకొని ఇవి దేవుడి ముందు పెట్టాలి. ఇవి స్వామివారికి ఇష్టము. 7 దీపాలు, 7 నైవేద్యాలు అన్నీ అంటారు. మన ఇష్టం, మన స్తోమతను బట్టి మనం ఎంత చేయగలిగితే అంత. దేవుడు ఇన్ని పెట్టు అన్ని పెట్టు అనేది ఏం చెప్పలేదు. మన స్తోమతను బట్టి మనం ఎంత మన ఓపిక చెయ్యాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు అంటే దేవుడైతే ఇది చెయ్యి అది చెయ్యి అనేది చెప్పడు. నేనైతే ఇలా సింపుల్గా చేశాను. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అలాగే వడపప్పు, పానకం, పెరుగన్నము, అదే దద్దోజనము, పులిహోర, ఇలా నల్లయి నువ్వుల ఉండలు ఇవన్నీ చేసుకున్నాను. స్వామివారికి ఇష్టమని నల్లయి ఏదైనా ఒకటి ఐటెం అయితే పెట్టాలంట. దేవుడికి చాలా ఇష్టం అంట. నాకైతే తెలిసినట్టు సింపుల్గానైతే నా పూజ అయితే కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆ రోజు చేస్తే మన మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. సాటర్డే అంటే 2 రోజుల ముందు నుంచే మనకి చాలా పని ఉంటుంది. ఎందుకంటే అన్ని కర్టన్స్ కానీ బెడ్షీట్లు కానీ అన్నీ పిండేసుకొని అంత నీట్గా పెట్టుకోవాలి ఇల్లంతా. మనకు ఆ ముందు రోజు నుంచే పని స్టార్ట్ అవుతుంది. మనకు ఆ రోజు కూడా పూజ అయితే 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది. మనము చూసుకొని చేసుకోవాలి. అన్నీ సెట్ చేసుకొని ముందే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనము దగ్గరలో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే మంచిగా అనిపించింది చేసిన రోజు. మీరు కూడా చేసుకోవాలనుకుంటే